కేసీఆర్ గారి వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా నిన్న స్పష్టంగా రాష్ట్ర ప్రజల ముందు కేసీఆర్ గారు నిలబెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తర కుమారుడుగా నిన్న తేలిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అనేక అంశాలు మాట్లాడారు నిన్న కేసీఆర్ గారు. అరే మేమున్నప్పుడు ఫస్ట్ క్యాబినెట్లోనే 2,000 రూపాయల పెన్షన్ ఇస్తామంటే ఇచ్చి చూపినాం. మరి నీ 4,000 పెన్షన్ ఎందుకు ఇస్తలేవు? ప్రజలకు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు కదా, గ్యారంటీ కార్డు ఇచ్చినావు కదా, 2 ఏళ్ళు అయిపోయింది, 4,000 పెన్షన్ ఏమైందని కేసీఆర్ గారు అడిగారు. దానికి సమాధానం చెప్పిందా మీరు? ఎందుకు ఆ చిల్లర మాట్లాడుతున్నారు? మహిళలకు మహాలక్ష్మి 2,500 ఇస్తామన్నారు, ఇంకెప్పుడు ఇస్తారు? 2 ఏళ్ళు అయిందని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారు లేవనెత్తారు. వాట్ ఈస్ ద ఆన్సర్? ఎందుకు ఇవ్వడం లేదు? కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నది, నిధులు ఎలా సమీకరించాలో ఎలా ఇవ్వాలో మాకు బాగా తెలుసని ఎన్నికల ముందు చెప్పింది కదా. ఏమైంది మీ అనుభవం? మీ అనుభవం అంతా దోపిడీకి, కమిషన్లకు, వాటాలకు, లూటీలకే సరిపోతుందా?